హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం. అభివృద్ధి చూస్తే మాత్రం అంతంతే. స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ పథకాలు చేపట్టినా ప్రజల కష్టాలు తీరడం లేదు. గుక్కెడు నీళ్ల కోసం ఓరుగల్లు వాసులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. వరంగల్ నగరం సమస్యలకు నిలయంగా మారింది. ఆ సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచినీటి సరఫరా కోసం 30 ఏళ్ల క్రితం వేసిన పైప్లైన్ ని ఇంకా వినియోగిస్తున్నారు. నగరంలోని ఏదో ఒక చోట పైపులు లీకేజ్ అయి రహదారులు బురదమయం అవుతున్నాయి. ప్రధానంగా కేయూ జంక్షన్తో పాటు పెద్దమ్మగడ్డ, యాదవనగర్, రెడ్డి కాలనీ, దేశాయిపేట, శివనగర్లో సమస్య ఎక్కువగా ఉంది. తాగునీరు వృధాగా పోతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైప్లైన్ లీకేజ్లను అరికట్టేందుకు వరంగల్ నగరపాలక సంస్థ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. కొత్త పైప్లైన్ వేయాలని నిపుణులు సూచించినప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో నగరంగా చెప్పుకుంటున్న వరంగల్ నగరం 10 లక్షల జనాభా వరంగల్ నగరం ఉంటుంది. 10 లక్షల జనాభా సంబంధించి మంచినీళ్లు సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అయినా కూడా వేసవి కాలం వచ్చినా కూడా ఈ రోజు బాగా వాటర్ లీకేజ్. కొంచెం మనం చూస్తే ఒక్క దిక్కు 3 సార్లు చేసినా కూడా మళ్ళీ వాటర్ లీకేజ్ అవుతుంది. దాంతో పాటు రోడ్డు మొత్తం ఖరాబైన పరిస్థితి. ఆ రోడ్డు రిపేర్ చేయాలంటే రోడ్డు రిపేర్ చేయరు. దానివల్ల వెహికల్ డ్యామేజ్ అయిపోయి ఈరోజు నడుము నొప్పి వచ్చే పరిస్థితి. ఎక్కడైతే లీకేజ్ అయితే లీకేజ్ దగ్గర నుంచి కలుషిత నీరు వస్తుంది. ఎండాకాలం పీరియడ్ లో ఎండలో ఉన్న 1 గంటకు 2 గంటలకు నల్లా వదిలిపెట్టడం వల్ల జనం చాలా ఇబ్బంది పడతారు. వేసవి కాలం రావడంతో మంచినీళ్ళతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి వరంగల్ సిటీలో ఉంది. ఈ రోజు విలీన గ్రామాల్లో తో పాటు కిలా వరంగల్, చింతల్, లేబర్ కాలనీ ఇట్లాంటి స్లమ్స్, దేశాయపేట ఈ స్లమ్స్ కనుక చూస్తే మంచినీటితో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా ఉంది. ఒక ప్రణాళిక బద్దంగా లేదు. రెండోది పాత అధికారులు ఎప్పటికీ ఉండడం వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాగుతా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ వేసవి కాలం వెళ్లే లోపే తక్షణమే ఈ లీకేజ్లు మొత్తం అరికట్టడం, దాంతో పాటు నగరంలో ప్రజలందరూ కూడా సరఫరా చేసే విధంగా మేయర్ గారు, దాంతో పాటు మున్సిపల్ కమిషనర్ గారు కూడా చొరవ చూపి ఈ వేసవి కాలంలో దాహం తీర్చాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ నుంచి పోచమ్మ మైదాన్, రుద్రమదేవి కూడలి వరకు ఉన్న పాత పైప్లైన్ తొలగించి కొత్త లైన్ నిర్మించాలని నగరవాసులు కోరుతున్నారు. సమస్య పరిష్కారానికి ఇదే మార్గమని స్పష్టం చేస్తున్నారు. ఈ పైప్ లైనింగ్ తవ్వి పైప్ లైనింగ్ వేసినాక కూడా అది మళ్ళీ ఆడ ఈ నుంచి పొచ్చమైన లైన్ బిత్త బేకారు ఉంది. ఆడ మొత్తం లీకేజ్ మూసేసరికి ఈడ లీక్ అవుతుంది, ఈడ లీక్ అయితే ఆడ లీక్ అవుతుంది. ఇట్లా ఇబ్బంది ఇదే అవుతుంది. ఇంత 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి ఇట్లనే ఈ పోబట్టి ఇప్పుడు 2 months అవుతుంది. నీళ్ళు కూడా చాలా వేస్ట్ అవుతుంది. అది కూడా మేము మోరి కట్టబట్టి అర్థమవుతుంది మాకు, కానీ దాంట్లోకి వెళ్ళి నీళ్ళు పోతుంది కానీ మాకు అర్థమవుతలేదు. కాలనీలో నీళ్ళు వస్తే కాలనీ నీళ్ళు వస్తే టైట్ ఉన్నాయని మనకు తెలిసి అయినా వాళ్ళు పట్టించుకుంటారు. ఆర్సీసీ లైన్, ఆ లైన్ బాగా డ్యామేజ్ అయింది. దానివల్ల 1 సంవత్సరం నుంచి రోడ్డు మీదకి నీళ్లు పోతుంది. చాలా సార్లు ఆఫీసర్లు కూడా జరిగింది. నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. అన్ని వాళ్ళు కూడా 2-3 సార్లు వచ్చి రిపేర్ చేసిండు. దానికి ఇదే లైన్ ఉన్నాయి కాబట్టి వెనక ముందు ఆలస్యం చేసి, వాస్తవంగా చాలా సంవత్సరంచే ఉన్నది కానీ ఆ లైన్ ముట్టుకోదానికి వెనక ముందు అవుతున్నారు వీళ్ళు ఆఫీసర్లు. ముట్టుకుంటే మళ్ళీ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో దాని మీద ఎంజిఎం కేఎంసీ మెయిన్, దాని వల్లనే వాళ్ళు వెనక ముందు అవుతున్నారు. మామూలు ఉంటే 1 రోజు 2 రోజులు రాకుండా అడ్జస్ట్ అయితే కానీ ఎంజిఎం కానీ కేఎంసీఎం కానీ పాత సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి దాన్ని మరమ్మతు చేస్తే బాగుంటుంది అనుకున్నాం. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా పైప్లైన్ల లీకేజీ సమస్యల్ని వెంటనే అరికట్టాలని ఓరుగల్లు వాసులు డిమాండ్ చేస్తున్నారు.